అందరికీ నమస్కారం అండి. మనం నృసింహ శతకం చెప్పుకుంటున్నాం కదా! నరసింహ శతకం. అందులో ఈరోజు రెండవ పద్యం చాలా చాలా బావుందిది. వినేయండి మరి. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల తోలవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ ప్రాపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంఘములు సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్లు ధరమవచ్చు. బళిర నేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దురిత సంహార నరసింహ దురిత దూర అని. ఇందులో ఏంటంటే ఈ పద్యానికి వేరేగా అర్థం చెప్పక్కర్లేదండి. ఆ నామ మంత్రం చేతనే శత్రువులను పారద్రోలవచ్చు, రోగాలను బ్రాపవచ్చు. చాలా ఇవన్నీ కూడా చెప్పారనమాట. అంచేత నరసింహ శతకం అన్నది చాలా చాలా వినడానికి బాగుంది. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పద్యం, సీస పద్యం, అదేమిటది మనకి కంద పద్యం కలిసి నడుస్తూ ఉంటాయి. అది ఈ ఈ పద్యం చాలా చాలా బాగుంది. అలాగే వేమన శతకంలోది కూడా ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఒక పద్యాన్ని, వేమన పద్యాన్ని కూడా చెప్పేసుకుందాం. గంగ పారునెప్పుడు కదలని గతితోడ మురికి వాగుపారు మ్రోతతోడ పెద్ద పిన్నతనము పేర్మి ఈలాగురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఆ గతి మారకుండా చక్కగా గంగ పారుతుందట. మురికి వాగు పారేటప్పుడు పెద్ద హోరు వినపడుతుందట. అలాగే పెద్ద పిన్నతనము పేర్మి ఈలాగురా, అంటే పెద్దవాళ్ళు అన్నవాళ్ళు సంస్కారవంతులు ఏ విధంగా ఉంటారు, సంస్కారహీనులు ఏ విధంగా ఉంటారు అన్నది వేమన గారు ఈ పద్యంలో మనకి అపురూపంగా అందించారు కదండి. వీళ్ళందరూ కూడా మన సాహితీ సంపదకి, సంప్రదాయాలకి ఉనికి పట్టుకొమ్మలు. ఈ పద్యాలు నేర్చుకోవడం వలన తెలుగు స్వచ్ఛంగా, శుద్ధంగా ఊపిరి పోసుకుంటూనే ఉంటుంది కదండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని కన్నడ వాళ్ళు అన్నారు, కృష్ణదేవరాయుడు అన్నారు కదా. అలాగా దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ విధంగా మనకి వాగ్గేయకారులు ఎంతమంది ఉన్నారు. ఈ పద్యాలు నేర్చుకుందాం. రోజుకు